ఒకసారి సాహెబ్ గారితో మాట్లాడిన తర్వాత వారి వాయిస్ తీసుకున్నాక మీ దగ్గరికి వస్తాను. సాహెబ్ గారు, ఇప్పుడు వైసీపీ తరపున గతంలో షర్మిలా గారు ప్రచారం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఆ సందర్భంలో కూడా టీడీపీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్న సెక్యూరిటీ కల్పించింది, సరైన భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతిపక్ష నేత అయినా లేదంటే అప్పటి ఆ పార్టీకి సంబంధించి ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు షర్మిలా గారు కూడా రాష్ట్రం మొత్తం పర్యటించినప్పుడు కూడా ఎక్కడ సెక్యూరిటీకి ఇబ్బంది కలగలేదు, ఇటువంటి వ్యవహారానికి పాల్పడలేదు. కానీ ఇవాళ వారి సొంత చెల్లెలు అయినప్పటికీ కూడా సెక్యూరిటీని కుదించే ప్రయత్నం జరిగింది. వారు డీజీపీకి లేఖ రాసుకోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు కదా, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోరా? నవీన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి శివపార్వతి గారికి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులకు నా నమస్కారాలండి. ప్రధానంగా మీరు గమనించాల్సినటువంటి అంశాలు, ఈరోజు మరి తెలంగాణ నుంచి షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఏపీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా మరి వైకాపా పార్టీ మీద తనదైన శైలిలో, ఎందుకంటే పాదయాత్రలో కలిసి ఉంది, కోర్స్ లాస్ట్ 3 years నుంచి కూడా వాళ్ళు బ్రహ్మాండంగానే ఉన్నారు. ఈ మధ్య వాళ్ళ ఆస్తి తగాదాల వల్ల పొరపచ్చాలు వచ్చినాయి. దాంతోపాటు ఆమె కాంగ్రెస్లోకి రావటం, క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ అంటే అని ఒక నిర్వచనం చెప్పింది ఆమె. వై అంటే సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళ పార్టీ లాగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసేసి మీరు నడుపుతున్నారు అన్నప్పుడు ఒకంత వాళ్ళు కూడా సోషల్ మీడియాలో బలంగా ఆమె మీద కామెంట్లు పెట్టుకుంటా వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆమెకి భద్రత అనేది కుదించటానికి కారణం ఏంటంటే, షర్మిలని చంపేయబోతున్నారా, ఎస్ చంపేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు వెనతో పెట్టిన విద్య అండి ఇది. నేనేమంటానంటే, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా థ్రెట్ ఉందండి ఇక్కడ. ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ గారు, ఆయన మీద కూడా థ్రెట్ ఉంది. ఇవన్నీ చూసుకుంటా వస్తే ఏంటంటే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి వెనతో పెట్టినటువంటి విద్య, ఎలక్షన్కి వెళ్ళాలంటే గతంలో బాబాయిని లేపేసినటువంటి సంఘటనలు కావచ్చు, అదేవిధంగా అది కూడా చాలదన్నట్టు కోడి కత్తితో ఊరక గీరించుకున్న సంఘటన. మరి అఫ్ కోర్స్ కోడి కత్తి సీనేమో పాపం అల్లాడిపోతూ ఉన్నారు. సరే, ఆ సంగతి గురించి మాట్లాడుకుందాం. అంటే ఇటువంటి అంశాలు ఉన్నప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా మీరు అన్నట్టు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళకి 4+4 సెక్యూరిటీ ఉండేదండి. అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి థ్రెట్ ఏమీ లేదని మాకు ఉన్నటువంటి ఆ రోజు సమాచారం వల్ల ఆ రోజు మేము 1+1 కేటగిరీ వాళ్ళకి ఇచ్చాం సెక్యూరిటీ. అప్పుడు వాళ్ళు గౌరవ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే విజయమ్మ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను వైకాపా పార్టీలో గౌరవ అధ్యక్షురాల్ని, నేను బయటికి వెళ్ళి ప్రజలను కలవాలి, మా కార్యకర్తలను కలవాలని చెప్పి ఆమె వాదించడం వల్ల ఆ రోజు లేదని చెప్పి డీజీపీ గారికి ఆ రోజు గౌరవ హైకోర్టు చెప్పింది 4+4 కంటిన్యూ చేయమని. నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎవరైనా కానీ 4+4 సెక్యూరిటీ కావాలంటే ఖచ్చితంగా డీజీపీ గారి దగ్గర నుంచి థ్రెట్ రిపోర్ట్ ఒకటి అడుగుతారండి. ఖచ్చితంగా ఆ థ్రెట్ రిపోర్ట్ను పట్టే వాళ్ళు వీళ్ళకి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది ఉండిద్ది. ఇప్పుడు మరి ఈ మధ్యకాలంలో చూడండి, సిడబ్ల్యూసి మెంబర్ ఎవరైతే రఘువీరారెడ్డి గారు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ గారు, వీళ్ళు డీజీపీ గారికి ఒక లేఖ కూడా రాశారు. మా అధ్యక్షురాలకి సెక్యూరిటీ కావాలండి, 4+4 సెక్యూరిటీ కావాలి, దయచేసి ఇవ్వండి, ఈమె ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలు వస్తున్నారు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మాకు పోలీసు వ్యవహారం ఇవన్నీ కూడా లేకపోతే ఆ మీద దాడులు జరగవచ్చు. దాడులు అంటే ఎవరు చేస్తారంటే ఇక్కడ వైకాపా పార్టీలో నాయకులు, వైకాపా పార్టీలో కార్యకర్తలే ఆ మీద దాడి చేస్తానికి కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారనేది వాళ్ళకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం అండి. కాబట్టి రఘువీరారెడ్డి గారు కీలకంగా డీజీపీ గారి వాళ్ళకి లెటర్ రాశారు. ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయండి. మీరు అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ప్రొటెక్షన్ అనే అంశాలు చూసుకుంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూడండి, మా పార్టీ కార్యాలయానికి కూడా పోలీసులు కాపలా లేరండి. 4 సంవత్సరాలు లేరు. 4 సంవత్సరాల తర్వాత 4 కానిస్టేబుల్ని ఇచ్చారు. అంతకు ముందర మా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి వెళ్తుంటే మాకు ప్రొటెక్షన్ ఇవ్వాల. వైకాపా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మా వాహనం మీద చెప్పులు, అదేవిధంగా రాళ్ళు ఇసిరేశారు. దాంట్లో కూడా అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ప్రజలు వాళ్ళ యొక్క స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉండిద్దని చెప్పి మాట్లాడిన సందర్భాలు కూడా చూసాం. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు సభలు పెట్టినప్పుడు తొక్కిసలాటలో కొంతమంది మరి కార్యకర్తలు చనిపోవడం జరిగింది అక్కడ ఉన్నోళ్ళు. ఇవన్నిటి కూడా ఏంటంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమేనండి. ఎందుకంటే ఆ తర్వాతే జీవో 1 లాంటి జీవోని తీసుకొచ్చి
ప్రతిపక్షాల వాళ్ళు ఎక్కడ తిరగటానికి వీలు లేదు అని చెప్పి మేము మీటింగులు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా పోలీస్ ప్రొటెక్షన్ మాకు ఈ రోజు కూడా సరిపడినంత ఇవ్వట్లా. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తిరిగేటప్పుడు 175 మంది పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చామండి మేము. ఆ రోజు ఆయనకి ఏ సమస్య లేకుండా తిప్పాం. కానీ ఈ రోజు ఇక్కడ నియంత పాలన జరుగుతూ ఉంది కదా, ఈయన ఏం లేదండి ప్లాను, ఏదో ఒక విధంగా వీళ్ళ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు కాబట్టి, పొలిటికల్ అస్త్రాలు విసురుతున్నారు కాబట్టి షర్మిల గారిని కట్టడి చేయాలి కాబట్టే ఆమెకి ప్రొటెక్షన్ తగ్గియాలని చెప్పి కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఆమె మీద దాడి చేపించి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేశారని క్రియేట్ కూడా చేయగలరు. ఎందుకంటే కోడికత్తి సీన్ కావచ్చు, మరి బాబాయి గొడ్డలపొట్టి విషయంలో కూడా ఇదే విధంగా చేశారు. నేను ఎందుకు అంటున్నానంటే బలంగా గతంలో కూడా వీరు ప్రచారం చేసేటప్పుడు నారాసుర రక్త చరిత్ర అని పెద్ద పెద్ద అక్షరాలతో వేసి ప్రజలను నమ్మించారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేయించారని కూడా చెప్పొచ్చు దాడి చేసి. కాబట్టి షర్మిల గారికి 4+4 సెక్యూరిటీ ఇవ్వాల్సిందే. మరి తెలంగాణలో 4+4 ఇచ్చారండి, ఇక్కడ ఎందుకు తీసేస్తున్నారు? వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో కన్నా కూడా ఆమెకి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు దగ్గరకైనా మొన్న చూస్తే విజయవాడలో బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క కేడర్ ఆమెని తీసుకుంటా వచ్చారు. ఆ రోజు కూడా చూడండి గందరగోళం అయింది. మరి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ కార్యాలయానికి రావాలంటే రాణిలా ఆమె రోడ్డు మీద కూర్చున్నటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్య తులసిరెడ్డి గారు కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు షర్మిల గారితో జనం బాగా వచ్చారు, వాళ్ళ కార్యకర్తలు. ఎవరికైనా కానీ ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటిది ఏదైతే ఆ ప్రొటెక్షన్ అనే అంశం ఉందో అది ఖచ్చితంగా ఇవ్వాలండి. అది ప్రతి ఒక్కళ్ళ యొక్క హక్కు, ఎందుకంటే దానికి గవర్నమెంట్ యొక్క బాధ్యత. డీజీపీ గారు కూడా ఆయన ఏదో చేముకుంటున్నట్టు కూడా లేదండి. సెక్యూరిటీనే తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఇప్పటికిప్పుడు తీసేస్తే భయపెట్టడమా, రేపటి రోజున ఇంకా ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలనే ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు అంటే నవీన్ గారు, ఇప్పుడు షర్మిల గారికి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం 4+4 ఇచ్చిందండి సెక్యూరిటీ. వాస్తవంగా వాళ్ళు స్టేట్ దాటేటప్పుడు ఏంటంటే ఇక్కడ డీజీపీ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇక్కడ ఉన్నటువంటి 4+4 ఆమెకి సెక్యూరిటీ ఇవ్వాలి. వీళ్ళు నేను చెబుతుంది అదే, దురుద్దేశపూర్వకంగా ఆమెకి సెక్యూరిటీ తగ్గించారండి. వాళ్ళ నాయకులు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు, డీజీపీ గారికి కూడా లేఖ రాశారు. ఆయన కూడా ఏంటంటే ఏదో ముభావంగా ఉన్నాడు. నేను అనేది ఏంటంటే ఇందాక చెప్పాను కదండి, ఖచ్చితంగా షర్మిల గారి మీద దాడి చేసి చంపేస్తారేమో అనిపిస్తుంది. వాళ్ళ నాయకులు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు అవన్నీ చూస్తుంటే ఆ విధంగా అనుమానాలు కలుగుతున్నాయండి. ఎందుకంటే ఈ చేసి రేపు ప్రతిపక్ష పార్టీల మీద రుపుతారు వీళ్ళు. వైకాపా పార్టీ వాళ్ళు మామూలు కాదండి, గుడ్డగాల్సి ముఖానేయటమే కదా వాళ్ళ పని. నేను ఇవన్నీ కీలకమైనటువంటి విషయాలు నేను చెప్పేది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఆమెకి సెక్యూరిటీ పునరుద్ధరించాలి. అయ్యన్న పాత్రుడు గారు కూడా చెప్పుకుంటూ వచ్చారండి మొన్న, ఆ మీద ఇష్యూ ఉంది, థ్రెట్ ఉందండి, ఆమె సెక్యూరిటీ తగ్గించేశారని చెప్పి. అంటే ఈ రాజకీయ కుట్రలో భాగంగా తన సొంత చెల్లికే ఈ విధంగా చేస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు మీకు తెలిసే ఉండేది. ఇందాక శివపార్వతి సోదరు చెప్పుకుంటా వచ్చారు, ఈ రాష్ట్రంలో మహిళల మీద దాడులు కావచ్చు, ఎక్కడన్నా అత్యాచారాలు జరిగితే అసలు దిశ యాప్ తీసుకొచ్చాం, దాని ద్వారా మేము శిక్షలు వేస్తున్నాం అని చెప్పి హోమ్ మినిస్టర్ చేత చెప్పించారు. కానీ ఎవరికి శిక్షలు పడలే. ఇక్కడ దిశ యాప్ దశ తప్పిన యాప్ అయిపోయిందండి. ఇక్కడ అదేనండి, ఇప్పుడు చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని ఏ విధంగా బయటికి వెళ్ళాలనేది తాపత్రయం వైకాపా నాయకులకి. వాళ్ళు కాబట్టే వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారు. నేరాల తీవ్రత పెరిగింది కానీ ఎక్కడ తగ్గిందండి? రికార్డులు చెప్తున్నాయి కదా ప్రభుత్వం. కాదు సార్ నవీన్ గారు, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమయ్యా నువ్వు ఏ పార్టీ అని అడుగుతాడు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు. మేము పలానా పార్టీ, వైకాపా పార్టీ అంటే నువ్వు పక్కనుండి అంటాడు. యువతల ఏదైనా తెలుగుదేశం పార్టీయో లేదా కాంగ్రెస్ పార్టీయో జనసేన పార్టీ అన్నారంటే వాళ్ళ మీద మామూలు కేసులు కాదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారు పలు సెక్షన్ల కింద. ఇక అసలు అడిగేంత ఇది కూడా లేదండి సాహెబ్ గారు. వాలంటీర్ లిస్ట్ పంపించేస్తారు, పలానా ఎల్ల ఏ పార్టీ, పుల్ల ఏ పార్టీ, మొత్తం వాలంటీర్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి. నవీన్ గారు సాయి గారు మాట్లాడదాం. తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, తులసిరెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. తులసిరెడ్డి గారు నమస్కారం సార్.